చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు. తండ్రి, మాలో ప్రాణం ఉందంటే మీ పని మేము చేయవలసి ఉందనే తండ్రి. అది ఎల్లప్పుడూ కూడా మేము మనసులో ఉంచుకొని తండ్రి, మరి మేము ఎలా బ్రతకాలో అన్ని విషయాలు కూడా గ్రంథస్థం చేసి మాకొచ్చేటువంటి భాషలో తండ్రి మరి ఆ యొక్క గ్రంథాన్ని ముద్రించి చెప్పేవారు చేతిలోను వినేవారి చేతిలోను గ్రంథాన్ని మీరు ఉంచారంటే నిజంగా మేము ఎంత గొప్ప ధన్యులమో తండ్రి. కనుక అలాంటి ధన్యతను ఏ ఒక్కరు కూడా తండ్రి మరి నిర్లక్ష్యంగా మరి దాన్ని నిష్ప్రయోజనంగా చేసుకోకుండా తండ్రి గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మా జీవితాలు ఉన్నాయా లేదా అని మరి ఎప్పుడు కూడా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటానికి కావాల్సిన సహాయమును దయచేయండి. ఇదిగో తండ్రి ఆ గ్రంథంలోని విషయాలను ఈ రోజు తండ్రి మరి కొన్నిటిని మేము ధ్యానిస్తుండగా చెప్పబోతున్న నాకు సహాయమును దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా మంచి మనసుతో వినటానికి తండ్రి మన వారికి మంచి మనస్సును మీరు దయచేస్తారని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరి దైవజనులైన వారికిని అదేవిధంగా సంఘానంతటికిని మరి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. ప్రియులారా, మరి మీకు ముందుగా ప్రకటించినట్టుగా భక్తుల పరిశోధనలో తేలిన ప్రమాద పనిముట్లు. భక్తుల పరిశోధనలో తేలిన ప్రమాద పనిముట్లు. ప్రియులారా, మనిషి తనకు ఉపయోగపడేవి, తనకు అవసరమయ్యేవి ఎన్నో కనిపెట్టాడు. ఏమండి? కనిపెట్టిన వాటిలో చాలా వరకు ఇది నాకు ఉపయోగము, ఇది నాకు అవసరము అని ఎన్నెన్నో కనుక్కున్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత వీటి వలన నాకు ప్రమాదం ఉంది అని తెలుసుకున్నాడు. తెలుసుకొని అయ్యో నేను దీనిని ఎందుకు చేశాను అని బాధపడుతున్నాడు. ఇప్పుడు అలాంటి వాటిలో కొన్నిటిని గురించి మనం ఆలోచిస్తే ఉదాహరణకు ఏమండి, ఎండాకాలం కదా, ఏసీలు కనుక్కున్నాడు కదా, దీని ఉపయోగం మంచిదే. అంటే చల్లటి గాలి మనకు దాని నుండి వస్తుంది. కానీ దాని నుండి వెలువడే ఒక విషవాయువు దాని వలన మనిషికి ప్రమాదం ఉంది, అనేక రోగాలు వస్తున్నాయి అని కనిపెట్టిన వాళ్ళు బాధపడుతున్నారు. దీని వాడకం తగ్గించండి, మరీ ఎక్కువగా మీకు అవసరమైతేనే వాడండి, సాధ్యమైనంత వరకు సహజంగా వచ్చే గాలే మనిషికి చాలా మంచిది అని ఇలా ఏసీల గురించి చెప్పేసుకుంటున్నాడు. ఇప్పుడు అది ప్రమాదము అని. ఏమండి? అదేవిధంగా ఫ్రిడ్జ్లు కూడా అంతేనండి. దాని నుండి మనం చల్లనివి మనం తాగినా పానీయాలు ఏవైనా పెట్టినా పాడవ్వండి అని మనం అనుకున్నా కానీ దాని వలన మనిషికి ప్రమాదం ఉందని ఏమండి నిజంగా ఎంతో మంది ఇప్పుడు చెబుతున్నారు, సాధ్యమైనంత వరకు మీరు ఫ్రిడ్జ్ వాడకండి అని చెబుతున్నారు. మరి దీని నుండి ప్రమాదం అని తెలిసిన తర్వాత దాన్ని ఎందుకు తయారు చేయాలి? ఎందుకంటే చేసినప్పుడు తెలియలేదు ఇంతుంటుందని, చేసిన తర్వాత తెలిసింది నిజంగా అది ఎంత ప్రమాదకరమైనదని. ఇలా మనిషి కనిపెట్టినవి చాలా ఉన్నాయండి. కనిపెట్టిన తర్వాత ఇవి ఎందుకు కనిపెట్టామురా బాబు అనుకుంటున్నారు. ఏమంటే బాంబులు కనిపెట్టిన వాళ్ళు, తుపాకులు కనిపెట్టిన వాళ్ళు, ఏమంటే కత్తులు తయారు చేసిన వాళ్ళు అవి మంచి ఉద్దేశానికే తయారు చేశారు. కానీ వాటిని దేశాల మీదకి, శత్రువుల మీదకి ఏమండి వాటిని వినియోగించినప్పుడు వాటి వలన సంభవించే ఆ ప్రాణహాని నిజంగా దాన్ని చూసి అయ్యో ఎంతో మంది ప్రాణాలను తీసిందా ఇది, దీనినే కనిపెట్టకపోతే ఎంత బాగుండేది అనుకొని నిజంగా ఎంతో మంది బాధపడుతున్నారు కనిపెట్టిన వాళ్ళు. అంటే మనిషి అతను పరిశీలించినప్పుడు
కొన్నిటిని గురించి ఆలోచించినప్పుడు ఇది ప్రమాదకరమైంది అని తెలిసింది. తెలిసిన తర్వాత బాధపడి దాన్ని వదిలేస్తున్నాడు. సహజ సిద్ధంగా బతకటానికి ఇష్టపడుతున్నాడు. ఏవండి? నిజంగా ఈ మధ్యనే కొన్ని ఎన్నో విలువైనవి అవి. కానీ ఆ విలువైనవి కూడా చాలా ప్రమాదకరమైనవి అని వాటిని పక్కన పెట్టాడు. అందులో ఒకటి ఏవండి బొటాక్స్ అని. ఏవండి? నిజంగా దాని గురించి ఆలోచించినప్పుడు ఈ బొటాక్స్ అనేది ఒక ఇంజెక్షన్. ఒక మందు ఇంజెక్షన్ రూపంలో దీన్ని వాడతారు. దీన్ని అసలు ఎందుకు వాడతారండి అంటే, ముఖంపై మడతలు అంటే ముడతలు తొలగించటానికి దీన్ని వాడతారటండి. ఏవండి? ఇదొక ఇంజెక్షన్. కానీ ఈ ఇంజెక్షన్ ప్రారంభంలో అందం కోసం, చందం కోసం పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోయిన్స్ మెయిన్‌గా వాళ్ళేనటండి ఇవి వాడేది. అంటే కోట్లున్న వాళ్ళే వాడతారు దీన్ని. మామూలుగా ఉండేవాళ్ళు వాడరు. మొఖం మీద ముడతలు పోవాలన్నా, అందంగా కనపడాలన్నా. కానండి దీని గురించి సీరియస్‌గా ఆలోచించినప్పుడు ప్రియులారా, ఈ బొటాక్స్ అనే ఈ మందు, ఈ ఒక ఇంజెక్షను ఒక దేశ జనాభానే చంపగలదటండి. ఇది చాలా డేంజర్ అట. అందుకనే దీన్ని మీరు వికీపీడియాలో తర్వాత పాఠం అయిపోయిన తర్వాత మీరు చూడండి ప్రియులారా. ఓకేనా? దీన్ని చూస్తే గనక ఇది ఎంత భయంకరమైనది, ఇది ఎంత ప్రాణాంతకరమైనదంటే కొన్ని స్పూన్ల ఏవండి ఈ బొటాక్స్ ఒక దేశ జనాన్నే చంపితే, ఏవండి కొన్ని కిలోల బొటాక్సే ప్రపంచాన్ని నాశనం చేస్తుందట. చాలా ప్రాణాంతకమైనది ఇది. ఏవండి దీన్ని ఎలా చేస్తారంటే విషవాయువుల ద్వారా తయారు చేస్తారట దీన్ని. నిజంగా ఆ వికీపీడియా చదివినప్పుడు చాలా భయమేసింది. మరి ఇలాంటి దాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఏవండి నిజంగా ఇది వాడితే అందమే అందమట. ముఖం మీద మడతలు పోతాయట. కొన్ని వేల కోట్ల రూపాయలటండి ఇవి. నిజంగా ఇవి కొనాలంటే అంటే చిన్న రేటు నుంచి పెద్ద రేటు వరకు ఏవండి దీనికి ఖరీదు ఉంటది. కానీ దీని వలన చాలా ప్రమాదం ఉందని ఏవండి చాలా దేశాలు దీన్ని బ్యాన్ చేస్తే, ఇంకా కొన్ని దేశాలైతే ఇది పర్మిషన్ ఉంటేనే దీనిని వాడాలి. పెద్ద పెద్ద వాళ్ళు వైద్య నిపుణులతో ఏవండి సంప్రదించి అలాంటి వాళ్ళ సలహాలు తీసుకొనే అలాంటి వాళ్ళ ఆధ్వర్యములోనే దీన్ని వాడాలి అని, మరి ఎవరికి పడితే వాళ్ళకి ఇది దొరకదు అని దీని గురించి వికీపీడియా. అంటే దీని గురించి ఎందుకు చెప్పాను అంటే, ఒక బొటాక్స్ అనే ఇంజెక్షను కనిపెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళు చాలా పరిశీలన చేసి ఇది ఎంత ప్రమాదకరమైందో అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఈ బొటాక్సే కాదు, ఇలా చాలా మందులున్నాయండి. ఏమండి? మనిషి కనిపెట్టినవి ఎన్నో కూడా ఇవి మానవ ప్రయోజన కోసమే అని కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత వారి పరిశోధనలో వీటి వలన ప్రమాదం ఉందని కూడా తెలిసి ఏమండి ఎన్నిటినో లేకుండా చేశారు. ఓకే. నిజంగా ఇవి ప్రమాదకరమండి అని తెలిసిన తర్వాత మనిషి జాగ్రత్త పడిపోయి వాటి జోలికి పోకుండా ఉన్నాడు. ఇదిగో ఇది డేంజర్ అండి. దీని వలన ప్రమాదం మీకుందండి. ఇది అపాయమండి. ఇక్కడికి వెళ్ళటం వలన మీకు ప్రమాదం సంభవిస్తుందండి అని మనిషి చెప్పగానే, ఓకే. ఇది నిజంగా ఇలా చెప్పారంటే దీని వలన ప్రమాదం ఉందన్నమాట. అయితే నేను దీని జోలికి పోకూడదన్నమాట అని మనిషి అర్థం చేసుకొని ప్రమాదకరమైన వాటి జోలికి పోకుండా ఉన్నాడు. ఓకే. అంటే మనుషులు కనుక్కున్నవే వీళ్ళు పరిశీలనల ద్వారా ఇవి అపాయకరమని తెలిసిన తర్వాత మనిషి దాని జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్నాడు కదా! మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి కొన్ని పనిముట్లున్నాయి. అవి మనిషి చెప్పినవి కాదు. భక్తులు పరిశీలించారు. ఈ పనిముట్లు చాలా డేంజర్ అని. ఏవండి? మనిషి పరిశీలించి నాయనా దీని జోలికి వెళ్ళకూడదంటే మనిషి ఈరోజు వింటున్నాడు. అవునా? అయితే నేను ఇక్కడికి వెళ్ళకూడదా? దీన్ని వాడకూడదా? అయితే ఇది ప్రమాదమా? ఇది ఎక్స్‌పైర్ అయిన మందా? దీని జోలికి వెళ్ళకూడదా? వెళితే నేను సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయా? లేనిపోని రోగాలు నాకొచ్చేస్తాయా? అయితే ఎక్స్‌పైర్ అయిపోయిన టానిక్ నేను వాడకూడదన్నమాట. ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్స్ నేను వాడకూడదన్నమాట. ఇవి ప్రమాదాన్ని ఏవండీ నాకు కలిగిస్తాయన్నమాట అని మనుషుల మాటలు నమ్మి నువ్వు ప్రమాదం అని తెలిసిన తర్వాత వాటి జోలికి పోవు కదా! ఏవండి?
కానీ ప్రియులారా, ఇక్కడ మనము భక్తుల గురించి ఆలోచిస్తున్నప్పుడు భక్తులు కొన్ని పనిముట్లను వాటిని గురించి పరిశోధన చేశారు. పరిశోధనలో ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఆ విషయాలలో ఆ పనిముట్లను గురించిన జాగ్రత్త నిజంగా మనకుందా? గుడ్డిగా ముందుకు వెళుతున్నామా? చూద్దాం. ఏంటా పనిముట్లు? ఏంటా పనిముట్లండి? మనకందరికి తెలిసిన పనిముట్లే. పనిముట అనగా సాధనం. దేవుడు దేవుని పని కొరకు ఇచ్చినటువంటి మానవ దేహం అనే సాధనం. ఇప్పుడు ఈ యొక్క సాధనం, ఈ యొక్క పనిముట్టు గురించి మహానుభావుడు యేసుక్రీస్తుల వారు ముందుగా ఆయన ఏమంటున్నాడో, ఒక పనిముట్టు గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం ప్రియులారా. ఓకేనా? యేసుక్రీస్తుల వారు ప్రమాదకరమైన అని చెప్పినటువంటి పనిముట్టు ఏంటయ్యా పనిముట్టు? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుంటే 22 నుంచి చదువుకుందాం, బాగుంటుంది. దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుల వారు ఒక ఆయుధం గురించి చెబుతున్నాడు. అంటే ఒక సాధనం గురించి చెబుతున్నాడు. అంటే ఒక పనిముట్టు గురించి చెబుతున్నాడు. ఆయుధం అన్నా, పనిముట్టన్నా, సాధనము అన్నా, ఇవన్నీ దేహములో ఉండే అవయవాలను పోల్చి చెబుతుంటాడు దేవుడు. మీరు రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 13, 14 వచనాలు మీరు చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా అంటే ఆయుధాలుగా పాపమునకు అప్పగింపకుడి అంటాడు. అంటే ఇవన్నీ కూడా పనిముట్లేనా? అవునండి. దేవుని పని చేసేటువంటి పనిముట్లుగా ఈ అవయవాలను దేవుడు మనకిచ్చాడు. కానీ ఈరోజు ఆ పనిముట్లతో ఎంత ప్రమాదం పొంచి ఉందో అది గుర్తెరగక మనిషి ఈరోజు ఈ పనిముట్టుని ఇష్టానుసారంగా వాడుతున్నాడు. తద్వారా ఎంతటి ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడో అర్థం కావటం లేదు. యేసుక్రీస్తుల వారు ఒక పనిముట్టు గురించి చెబుతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఈ పనిముట్టు ఎంత డేంజరో తెలుసా, ఎంత ప్రమాదకరమైందో తెలుసా. ఏంటయ్యా పనిముట్టు అంటే? కన్నటండి. ఇదిగో నీ దేహమునకు దీపమట కన్నే. ఓకే, వండర్. నీ దేహం వెలుగుమయం అవటానికి నీ దేహం అనే ఇంటికి ఒక వెలుగుగా, ఒక బల్బుగా, ఒక లైట్గా కంటిని చేశాడట దేవుడు. కానీ ఈ కన్నే చెడ్డదైతే, నీ కన్నే గనక బాగోలేకపోతే నీ దేహమంతయు చెడిపోతుంది. నువ్వు మొత్తం చీకటి అయిపోతావు. నిజంగా నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతయు చెడినది అంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క పనిముట్టు గురించి ఎవరండి ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తే ఈ పనిముట్టుతో జాగ్రత్తగా ఉంటారు భూమి మీద. ఇది ప్రమాదం అని యేసుక్రీస్తుల వారు చెప్పినా ఈరోజు ఇష్టానుసారంగా మనిషి చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అంతే కదండి. చూడటం ద్వారానే కదా ఆలోచన పుట్టేది. చూసిందట, కన్నులకు అందమైనది, రమ్యమైనది చూపునకట. ఆలోచన పుట్టింది, తినాలన్న ఆలోచన పుట్టింది. అవిధేయత చోటు చేసుకుంది. చూడండి, దేవుని మాటను ధిక్కరించారు. చూడండి, ప్రారంభ దంపతులు. వాళ్ళలో అవిధేయ రావడానికి గల కారణం ఏంటి? అవిధేయత రావడానికి గల కారణం ఏంటి? చూపు. ఆ కన్నును గనక వాళ్ళు నిజంగా సక్రమంగా వాడుకొని ఉంటే ఈరోజు నిజంగా పరిస్థితులు ఎలా ఉండేవండి? మీరు చెప్పండి.
అంటే మనిషి తాను కనిపెట్టినవి ప్రమాదం అని ఏమండి చెప్పినప్పుడు దాని విషయంలో జాగ్రత్త పడుతున్నాడు మనిషి. అయ్యో దీనిని వాడకూడదు, ఇది ప్రమాదము, ఇది ప్రాణాంతకము అని నిజంగా దాని పట్ల విస్తృతంగా చెప్పేసుకుంటూ ఏమంటే మనిషికి ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నాడే కానీ మరి దేవుడు ప్రమాదమని చెప్పిన ఈ కంటి మీద మనిషికుందా జాగ్రత్త? ఒకసారి ఆలోచించండి ప్రియ. భక్తుడు భక్తులు పరిశోధించి తేల్చారు. ఎందుకంటే కన్ననగానే ఊరకనే అనుకుంటున్నారా? చూడడానికి ఇంతే ఉంది కన్ను, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ కన్నును గనక నువ్వు సరైన విధానంలో గనక నువ్వు వాడకపోతే, నువ్వు చూడకపోతే, నిజంగా నీ కన్ను నిన్ను నిత్య నరకానికి పంపిస్తుందంటే అది ఎంత భయంకరమైన మాట మీరు చెప్పండి. అది నిజంగా ఎంత భయంకరమైన పనిముట్టు మీరు చెప్పండి. కానీ మరి ఆ పనిముట్లు పట్ల ఏమంటే ఆ పనిముట్టు పట్ల జాగ్రత్తగా మనిషి జాగ్రత్త పడిపోయి నేను జాగ్రత్తగా ఉండాలి కదా, నేను చక్కగా చూస్తున్నానా లేదా అని ఏమండి ప్రతిదీ తాను ఆలోచించి చూడగలుగుతున్నాడా? ఏది పడితే అది చూసేసి ఏమండి మనిషి ఆలోచన అంతా చెడిపేసుకుంటున్నాడండి. అందుకనే దేవుడు వారి హృదయము యొక్క తలంపు ఎలా ఉందట? చెడ్డది అంటాడు దేవుడు. మరి ఎలా చెడ్డదైపోయింది వీరి తలంపు? చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఏమండి చూస్తున్నాడు, ఆలోచనలు అన్ని చెడ్డవిగా వస్తున్నాయి. మరి దేన్ని బట్టి అయ్యా నువ్వు చెడ్డోడుగా మారిపోతున్నాయంటే పనిముట్టు. ఈ పనిముట్టుతో జాగ్రత్త అన్నాడు దేవుడు. మరి ఈరోజు జాగ్రత్త పడుతున్నారా? ఇది ప్రమాదకరమైన పనిముట్టురా బాబు, దీంతో జాగ్రత్తగా ఉండాలిరా బాబు, దేని పడితే దాన్ని చూడకూడదు, అలా చూడడం బట్టి నా మనసులో ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఏమండి అవి ఏ విధమైన ఆలోచనలు కానివ్వండి, అవన్నీ రావడానికి గల కారణం ఈ ప్రమాదకరమైన పనిముట్టును మనం సరైన పద్ధతిలో వాడకపోవటమే. అందుకనే నాయన నీ కన్ను జాగ్రత్త నాయన. ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతర పరుస్తుందా? అక్కడ అదే అంటాడు చూడండి ఇక్కడ పక్కన. ఏమండి మత్తయి రాసిన సువార్త నిజంగా ఆ పనిముట్టు గురించి ఆయన మాట్లాడుతూ 25వ అధ్యాయములో ఏమండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయములో 29వ వచనాన్ని మీరు చూడండి. 29వ వచనం, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. పారవేయ్యా. నీ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి చెప్పు. నీ దేహంలో సుమారుగా 500 అవయవాలు ఉన్నాయని నువ్వు చెప్పుకుంటావు కదా. ఈ 500 అవయవాలు నిత్యాగ్ని దండలలో కాలిపోతాయి. ఒక్క అవయవం లేకపోతే నీకేం ప్రమాదం ఏం లేదు కదా, పెరికాయేదాన్ని నీకు అభ్యంతరం అయితే. ఏమండి ఎంత క్లియర్ గా ఆ ప్రమాదమైన పనిముట్టు గురించి యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు మీరు చూడండి. ఎంత ప్రమాదం కాకపోతే దానిని పెరికివేయి అంటాడు, మీరు చెప్పండి. కానీ నిజంగా అలాంటి ప్రమాదకరమైన ఏమండి కన్నును మనం పెట్టుకొని దానిని ఉంచుకొని మనకు అర్థం కావటం లేదు. ఏది పడితే అది చూసేసి ఏది పడితే ఏమంటే అది అలా ఆలోచిస్తున్నాం ప్రియులారా. ఈ కన్ను ఎంత ప్రమాదకరమైనదంటే నిజంగా చరిత్రలోకి మనం వెళ్ళిపోతే ప్రియులారా, కంటికున్న ఆశలు ఎంత చూసినా కంటికి తృప్తే లేదటండి. ఒక భక్తుడు ఆయన పరిశీలనలో తేలిది ఏంటంటే, నాయన ఈ కన్నుకు చాలు అన్నది నాయన, తృప్తి అనేది ఉండదు నాయన. నువ్వు చూసే కొద్దీ ఇంకా 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 కొత్తది, ఇంకా కొత్తది, ఇంకా ఏదో. ఏమండి ఎవరండి ఆయన? తృప్తి లేదని చెప్పినటువంటి ఆయన. అన్ని అనుభవించిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అనుభవస్తులు చెప్పే మాటలు చాలా బాగుంటాయి కదండి. మనం కూడా అప్పుడప్పుడు పెద్దలు చెప్పాలండి వాక్యాన్ని, ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెబుతారు, చాలా బాగుంటాయి అంటారు. ఓకే గుడ్, మంచిది. అది అనుభవస్తులు చెప్పిన మాటలు చాలా బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటది కనుక. ఇక్కడ కూడా ప్రియులారా కంటిని గురించిన విషయాలలో ఏమంటే ఒక అనుభవజ్ఞుడు చెబుతున్నాడు. ఏమనో తెలుసా? ప్రసంగి గ్రంథము ఏం చెప్తున్నాడు చూడండి ఆయన. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది,
మనుష్యులు ఉమ్, దాన్ని వివరింపగలరు. ఉమ్. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత కనుక చెవికి మాట్లాడుతూ ఆయన తృప్తి కలుగుట ఏమండి? లేదు. కన్ను గురించి అక్కడ ఆయన మాట్లాడుతూ చూచుట చేత కన్ను తృప్తి పొందకయున్నది, పొందకున్నదటండి. ఏమంటే కంటికి ఏమంటే ఇది నేను రేపటితో ఇది చూసి ఇక నేను చాలండి అనుకుంటది. మీరు చెప్పండి కన్ను నిజంగా ఎన్ని చూశాడు మీరు చెప్పండి ఇతను. ఏమండి ఎన్ని రకాలుగా ప్రియులరా తాను కంటికి ఏదైతే ఇష్టంగా కనపడిందో అవన్నీ కూడా ఆయన చేసేసాడట. అదే అంటాడు ఆయన. మీరు 2వ అధ్యాయము మొత్తం మీరు చదవండి. ఆయన దృష్టిని ఏమండి ఏమాత్రము ఇది వద్దులే అనుకోలేదట. అన్ని కూడా ఏమండి ఆయన అనుభవించటానికి ప్రయత్నించి అన్ని అనుభవించేశాడు. కానీ అన్ని అనుభవించినా కూడా ఏది తక్కువ కాకుండా ఏమండి అన్ని అనుభవించిన తర్వాత అదే అంటాడు ఆయన 2వ అధ్యాయం 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నేను ఏది అభ్యంతరం చేయలేదు నేను. కానీ తృప్తి ఏమైనా ఉందా? ఏం లేదు. అన్ని నిదానించి చూసిన తర్వాత ఏంటయ్యా ఏమి లేదు. నాకు దొరికిన భాగ్యం ఏంటంటే ఏమండి అవన్నీ వ్యర్థం కదా. అదే అంటాడు కదండి 11లో, అప్పుడు నేను చేసిన వాటిని అన్నిటి పనులన్నిటిని వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతా నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు అగపడింది. ఏంటి గాలిక? గాలి దొరకదు. ఓ ఎగురుతున్నాడు అనుకోండి బయట ఒకడు ఎవడైనా పట్టుకోవడానికి. ఎలా ఉంటది మీరు చెప్పండి? ఒరే ఎందుకురా కష్టపడతావు? లేదు కష్టపడుతున్నాడు అనుకోండి, వాళ్ళు చూసి జాలి లేదు, పిచ్చోడు అనుకుంటారు కదా. ప్రియులారా నిజంగా ఈ దేహంలో ఉండే కన్ను ఎంత ప్రమాదకరమైనదని దేవుడు చెప్పుతున్నా ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నవి ఇవి నిజాలనుకొని లేదా చూస్తున్న అవి నాకు కావాలనుకొని ఎంతో మంది జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు ప్రియులారా. ఈ కన్నును కంట్రోల్ చేయలేక, ఈ కన్ను ప్రమాదమైనదని తెలియక, ఈ పనిముట్టు ఎంత ప్రమాదకరమైనదో తెలియక ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయండి. ఈరోజు ఏ న్యూస్ చూడండి, ఏ సంబంధాలు బాగున్నాయి మీరు చెప్పండి. ఈ సంబంధాలు ఇలా చెడిపోవడానికి గల కారణం ఏంటి? చూపు కాదా? భర్తున్నాడు వీడికి, కానీ ఇంకొకరిని చూసింది. ఏంటయ్యా ఆ చూపు ఎందుకు వెళ్ళింది అక్కడికి? అందంగా ఉన్నాడా? ఏదో నీకు ఆశ చూపించాడా? 3 పిల్లలు చెప్పిందండి ఒక ఆవిడ. ఏమండి చూడండి, ఆవిడ నిజంగా ఎంతటి దిక్కుమాలిన పని చేసిందంటే ఏమండి 3 పిల్లలండి. 3 నిజంగా దేవుడు చక్కటి పిల్లలు ఇచ్చాడండి. 3 మగ పిల్లలండి నిజంగా. ఆవిడ చూడండి మీరు. ఏమండి నిజంగా 3 పిల్లలు చంపేసింది ఆవిడ. ఎందుకు చంపావమ్మా అంటే కింద ఇంకొక ఫోటో. ఏమండి వీళ్ళేనండి 3 పిల్లలండి. ఎందుకు చంపావమ్మా అంటే కారణం ఏంటో తెలుసా? ప్రియుడు కోసం. ఏమండి చూడండి అక్కడ చూడండి ఏమని రాశాడు హెడ్లైన్. ఇదిగో వీడి కోసమేనట 3 పిల్లలు చంపిందట. ఇటు అంత అందంగా కనపడ్డా? కన్ను చాలా మోసం చేస్తుందండి ఈరోజు మనిషిని. నువ్వు దాని గురించి ఆలోచన చేయటం లేదు. ఏమండి దానిని ఎలా వాడాలో నీకు అర్థం కావటం లేదు. బ్రతుకులు ఏమండి నిజంగా చిందర వందనం చేసుకుంటున్నారు పిల్లలు. బ్రతుకును సర్వనాశనం చేసుకుంటున్నారు అర్థం చేసుకోక. ఈ భూమి మీద ఎన్నో ప్రమాదకరమైనవని తెలిసి ఏమండి వాటి జోలికి వెళ్ళకూడదు. అబ్బో కరెంటా, ఇది ప్రమాదకరమైనది, దాని జోలికి నేను వెళ్ళకూడదు. ఇది విషమా, దీని జోలికి నేను వెళ్ళకూడదు అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న మనిషి తన శరీరం దగ్గరకు వచ్చేసరికి ఈ శరీరంలో ఉండే అవయవం ఎంత ప్రమాదకరమైనదో అది ఆలోచించక ఏమండి భక్తులు చెప్పారండి బైబిల్లో, ఇది ప్రమాదకరం నాయనా, ఇది అభ్యంతరకరం, ఇది అభ్యంతరకరం అని నీకు అర్థమవుతుంది కదా. తెలిస్తే పెరికి పాడైతుంది. ఎంతమంది ఈరోజు కంటిని ఏమండి
సక్రమంగా చేసుకుంటున్నాను మీరు ఎంతమంది కంటికున్నటువంటి తమ ఆశలను చంపుకొని తమకు ఏమైనా కోరికలు వస్తే ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది చెప్పినట్లు నేను వెళ్ళకూడదు అని ఎంతమంది తమ కంటి చూపును, తమకొస్తున్న ఆలోచనలను ఏమండి దేవునిలో ఆలోచించి విడిచిపెడుతున్నారు మీరు చెప్పండి. దేవుడేమో రాయించేశాడు, నాయన ప్రమాదకరమైన కన్ను నీలో ఉంది నాయన, దానితో జాగ్రత్త నాయన, నీకెంత మేలుందో ఆ కంటి వలన, అంతే ప్రమాదం ఉంది కొడుకా, నువ్వు చూసుకో అని దేవుడంటే ఈరోజు ఎంత మందికి అర్థమైంది ప్రియులారా ఈ కంటి కోసం. చూసేస్తున్నాడు, చూసేస్తున్నాడు, ఓ ఏమండి స్క్రోల్ చేయడమే, ఎత్తడమే ఫోన్లో. కొంతమంది చూస్తుంటామండి ఫోన్ పైకి తీస్తూనే ఉంటారు, అయిపోయి వస్తూనే ఉంటారు కిందకి మళ్ళీ. ఏం చూస్తావయ్యా నువ్వు? నీకు కన్నిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏమండి కంటిని నిర్మించినవాడు, అందుకని అంటాడు కదా కీర్తనల గ్రంథము 94వ కీర్తన 9వ మాటలో, ఏమండి చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని ఉమ్. నిర్మించిన వాడు కనుకుండునా. కంటిని నిర్మించిన వాడు అంటే కన్ననగానే ఏదో సింపుల్ గా వచ్చింది కదా, నువ్వు సింపుల్ గా ఏది పడితే నేను చూసేస్తానని అనటానికి నువ్వు వీల్లేదు. దీన్ని నిర్మించాడు. నిర్మాణం అంటే ఎంత పెద్ద పదం మీరు చెప్పండి. చిన్న చిన్న వాటికి నిర్మించాడండి అంటారా? అందుకనే ప్రపంచంలో ఎవ్వరు కూడా కన్ను తయారు చేయలేకపోతున్నాడు. ఎంత గొప్పదండి కన్ను. ఏమండి అలా చూడగానే ఇది ఎరుపుగా కనపడేస్తుంటది నీకు, ఇది పచ్చగా కనపడుతుంటది, ఇది కలర్ వేరు, ఆ కలర్ వేరు, ఈ కలర్ వేరు, ఎన్నో అందాలు, ఎంత చక్కగా నీ కన్ను చూడగలుగుతుంది మీరు చెప్పండి. ఎంత గొప్పది మీరు చెప్పండి. ఇలాంటి గొప్పదైన కన్ను నీవు గనక దీనిని సరైన రీతిలో దేవుడు చెప్పిన విధంగా దీనిని వాడకపోతే ఏమండి మోసపోతావు నువ్వు. ఏమండి మీరు మోసపోతారు. మీరు నరకానికి వెళ్ళిపోవడానికి ఈ కన్నే కారణమవుతుంది. నిన్ను జీవములోకి నెట్టి వేయాలన్నా, నీ జీవితం అంతా వెలుగుమయం అవ్వాలన్నా ఈ కన్నే కారణము. నిత్యాగ్ని దండన గురవ్వాలన్నా ఈ కన్నే కారణం. మరి కంటితో ప్రమాదం ఉంది అని నాకు తెలిసి జాగ్రత్త పడి ముందుకు వెళుతున్నారా? ఏమండి జాగ్రత్తగా వెళుతున్నారా మీరు చెప్పండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమండి మరొక భక్తుడు కంటిని గురించి ఏమంటున్నాడో మీరు చూడండి. వ్యభిచారిని చూచి ఆశించు పాపం మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయం గల వారును పాపము మానలేని కన్నులట. వ్యభిచారం చూస్తావు నువ్వు, నీ కంటిని నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఏమండి వాడుతావు, శాపగ్రస్తుడైపోతావు. శాపగ్రస్తులు మీరు. ఏమండి నిజంగా ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతారో ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు కనుకనే ఇష్టం వచ్చిందల్లా చూస్తుంటాడు. అర్థమైన వాళ్ళు ఏమండి కంటి గురించి తెలిసిపోయిన వాళ్ళు నేను నా కంటికి నేను నిబంధన చేసుకున్నానయ్యా అని గొప్పగా మాట్లాడతారు. వాళ్ళకి అర్థమైంది ఇది ప్రమాదం అని. మనకు అర్థం కాలేదు కనుకనే ఏ నిబంధన అవసరం లేదనుకుని ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతున్నాం ప్రియులారా. అర్థమైందా ఈరోజు? క్రైస్తవులైన మనకు అర్థమైందా? లేదంటే భక్తులు రాసినవి చదువుకొని అబ్బాబ్బా బాగున్నాయి భలే 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 అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నామా? కేవలం చదవటం వరకే ఈరోజు చదువుతున్నాము, వినటం వరకే వింటున్నాం కానీ ప్రియులారా జీవితంలో నిజంగా ఆచరించగలుగుతున్నామా వాటిని? కంటి విషయంలో జాగ్రత్త కలిగి ముందుకు వెళుతున్నామా మీరు చెప్పండి? వెళ్ళాలి. అలా వెళితేనే మన జీవితాలు బాగుపడతాయి ప్రియులారా. లేకపోతే ఒకవేళ కన్నులు ఆశించిన వాటిని మనం చూసామా అనుకోండి, నిత్యాగ్ని దండనకు మనం వెళ్ళిపోతాం. ఏమండి ఏ కన్నైతే నువ్వు చూసి ఏమండి నువ్వు ఆ కంటితో నువ్వు చూసావో దేవుడు భయంకరమైన చోటుకు నిన్ను పంపిస్తాడంటే ప్రియులారా నిజంగా ఆ కంటి గురించి అర్థమైన వాళ్ళు ఎన్నో విషయాలు ఏమంటే కన్ను చేసిన ఆ తప్పిదానికి ఎన్ని శిక్షలు అనుభవించారు భక్తులు మీరు చెప్పండి.
ఎన్ని శిక్షలు! ఒక్క చూపే చూశాడు సాంసోన్. ఒక్క చూపేనండి. ఆ చూపుతో అతని జీవితం అతలాకుతలమైపోయింది. ఆ చరిత్రలన్నీ దేవుడు ఎందుకండి రాయించాడు? నాయనా చూపు జాగ్రత్త నాన్న. మహాభక్తాది భక్తులే పడిపోయారు. ఇదిగో నేను రాయించాను వాటిని గ్రంథంలో. క్రీస్తు కాలంలో మీరు వస్తారు కదా, పరిపూర్ణము ఏమండి వాక్యం పరిపూర్ణమైన చేయబడిన కాలంలో మీరు వస్తారు కదా, నా పిల్లలుగా మీరు ఆ విషయాలన్నీ చదువుకొని నిజంగా గొప్పవాళ్ళు అయిపోతారయ్యా. ఒకప్పుడు వాళ్ళంటే మరి జ్ఞానం పరిపూర్ణం కాలేదు కదా, ఏదో చూశారులే. మరి చూసిన వాళ్ళ జీవిత చరిత్రలు మీకు రాయించాను కదా, మరి మీరు సర్వసత్యంలో ఇప్పుడు ఉన్నారు కదా. సర్వసత్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు కదా. ప్రతిదీ పరిశీలింపజేస్తున్నాడు కదా. ప్రతిదీ ఎంతో మంది సేవకులతో చెప్పిస్తున్నాడు కదా. మరి ఏమండి చెప్పిస్తున్నప్పుడు సరి చేసుకుని ఏమండి కంటితో జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారా? లేదు ఎన్నో వ్రాయబడతాయి కదండి అని గుడ్డిగా వెళ్ళిపోతున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను గొప్పగా చెప్పుకున్నాడు. కానీ అలాంటి ఆయన అలా నడుస్తూ చూశాడట కిందకి. ఏముంది చూస్తే? స్నానం చేస్తుందట ఒక ఆవిడ. ఎందుకయ్యా చూశావు? అయిపోయింది. అతడి జీవితంలో అతని కుటుంబంలో ఎన్ని యుద్ధాలు చెప్పండి. ఏమండి ఎంతటి శాపానికి గురయ్యాడు మీరు చెప్పండి. అది తప్ప దావీదు జీవితంలో ఏమైనా ఉందంటారా? ఏమండి కానీ ఆ చూపుతో ఆ మచ్చ చూడండి, ఇప్పటికీ చదువుకుంటున్నాం చూడండి. మనం ఆ మచ్చ ఇప్పటికీ చదువుకుంటున్నాం చూడండి. ఆ పనిముటు ఎంత ప్రమాదకరం మీరు చూడండి. కొంచెం మిస్టేక్ జరిగితే ఏమండి ఎంత డేంజర్, అంటే ఎంత ప్రమాదకరమైన ఏమండి నిజంగా ఆ ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు చూడండి దావీదు గారు. కనుక ఆ విషయాలన్నీ రాయించినప్పుడు ప్రియులారా నిజంగా భక్తులతో రాయించాడు. వాళ్ళు నిజంగా ఏమంటే పరిశోధనలో తేలిపోయాయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని. మరి అలాంటి ప్రమాదాలు జరుగుతాయని క్రొత్త నిబంధనలో ఉన్న మనము తెలుసుకొని మరి కంటి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళుతున్నామా? సరే ఆలోచించండి ప్రియులారా. ఏ ఆలోచన లేదు కాబట్టే ఈరోజు కుటుంబములే పాడవుతూ ఎంతో మంది ఈరోజు వాక్యం చదువుతున్నా వీడు ఎలా ఉన్నాడో తెలుసా? బాగుగా బలిసిన గుర్రంలాగా ఎలా ఉన్నాడట? పక్కింటి ఆవిడ్ని చూసి నవ్వుకునేవాడిగా ఉన్నాడట. ఇర్మియా గారు అంటారు కదా, ఆ మాట ఎంత బాగుంటుంది మీరు చూడండి. ఆ మాట సిగ్గు రావాలి అలా చూసే వాళ్ళకి, అంతే కదండి. తమ కంటిని సరి చేసుకోలేని వాళ్లకు ఏం రావాలి? సిగ్గు రావాలి. ఎందుకంటే ప్రమాదం అయ్యా అది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 8వ మాట. బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అంటే అట్టి ఇంట్లో ఆవిడ ఉంది, అందంగా కనపడట్లేదు. ఆవిడకి అదే. ఇంతకుముందు ఆవిడ కూడా 3 పిల్లలు చంపింది కదండి. ఇంట్లో ఉన్న ఆయన అందంగా కనపడటం లేదు. ప్రియుడు కావాల్సి వచ్చాడు. అంటే కన్ను చూసింది, ఆశించింది, చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు. బాగుగా బలిసిన గుర్రం కదరా నువ్వు. అందుకనే కదా సకిలిస్తున్నావు. పొరుగువాని భార్య వెంబడి నువ్వు పడుతున్నావు. చంపేస్తాడు దేవుడు నిన్ను. ఈ దేహాన్ని ఈరోజు దేవుని కోసం ఎలా వినియోగించుకోవాలో తెలియటం లేదు. వ్యభిచారం జరిగినందుకే, వీళ్ళు చూసి ఆశించినందుకే ఎంతమంది చచ్చిపోయారో చరిత్రలో మనం చదువుకుంటున్నప్పుడు. వ్యభిచారం చేసిన వాళ్ళు చంపేశాడండి దేవుడు. తెగులొచ్చింది. సంఖ్యాకాండంలో మీరు చదువుకోండి ప్రియులారా. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఏమండి 8వ వచనంలో తమకిష్టమైన స్త్రీలను తెచ్చుకున్నారట. స్త్రీల దగ్గరికి వెళ్ళిపోయారట. అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కదా, అందంగా ఉన్నారా? ఏంటయ్యా అందం? నీ కన్ను నిన్ను మోసం చేసింది. ఏమండి ఆ కంటికున్న ఆశలను నువ్వు సరిగా ఆలోచించలేదు. ఈరోజు మాయలో పడిపోయి ఏమండి ఆ ప్రమాదాన్ని గుర్తెరగక మోసపోతున్నాడు మనిషి.
నిజంగా అలాంటి మోసాలు రాకుండా ఉండాలని, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదని ఈ విషయాలన్నీ మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎన్ని మాటలు మీరు చెప్పండి దేవుడు. ఒరేయ్ నువ్వు పెళ్లి చేసుకున్నావా? చక్కగా ఉండురా. ఇతరులు ఎందుకు నీకు అందంగా కనపడతారు? కనపడడానికి వీల్లేదురా. నువ్వు భార్యకు బద్ధుడవై ఉన్నావా? విడుదలెందుకురా నువ్వు కోరుతావు? ఏవండి? అమ్మ నువ్వా? నీ దేహం అతనికేనమ్మా అంకితం. నీ దేహం అతనికి, అతని దేహం నీకు. మీరు ధర్మాలు పాటించాలమ్మా. ఎన్ని విషయాలు మీరు చెప్పండి. ఈ విషయాలన్నీ దేవుడు రాయించి ఇచ్చాడంటే వీటిని మనం చక్కగా నేర్చుకొని ఈ దేహములో ఉండే ప్రతి అవయవాన్ని చక్కగా మనం నడపాలనే ప్రియులారా. మనం నడపగలుగుతున్నామా? ఏమండి ఈ దేహాన్ని మనం దేవునికి ఇష్టంగా నడపగలుగుతున్నామా? ఇందులో నువ్వు ఉన్నావని అర్థం కావటం లేదు. ఈ దేహం ఇదిగో ఈ నేల నుండి తీయబడింది. ఈ దేహం ఈ పంచభూతాలలో నుండి తీయబడింది. అందుకనే ఇందులో నీళ్లున్నాయి, ఇందులో మట్టి ఉంది, ఇందులో గాలి ఉంది, ఇందులో అగ్ని ఉంది. దేహంలో అన్ని ఉన్నాయి. ఎందుకు ఇన్ని ఉన్నాయంటే ఈ భూమి నుండే తీయబడింది ఈ దేహం. అందుకనే ఈ భూమి మీద ఉన్న వాటిని ఆకర్షిస్తది. మరి ఇందులో ఉన్న నువ్వెవరు? ఆత్మగా దేవునిలో ఉన్న ఒక భాగం నువ్వు. ఆయన కుమారుడు నువ్వు. ఇందులో ఉన్న నువ్వు ఈ శరీరం అనే దేవదూతను చక్కగా దేవుని కోసం వాడాలి. మీకు అర్థమవుతుందా? ఈ దేహం అనేది ప్రియులారా ఏమండి దేవదూత మనకు సేవలు చేయటానికి దీన్ని పెట్టాడు. అంటే ఈ శరీరాన్ని నువ్వు వాడుకో, చక్కగా నువ్వు తిరుగు, నువ్వు కాళ్ళతో చక్కగా తిరుగు నాయన, నువ్వు తిరుగు, కంటితో చక్కగా చూడు నాయన, నువ్వు చూడు, దీన్ని వాడుకో, నా పనిలో నువ్వు వాడుకో, కంటిని వాడుకో, ముక్కును వాడుకో, చెవిని వాడుకో, ఈ 500 అవయవాలను నువ్వు చక్కగా నా పనిలో వాడుకో అని దేవుడు ఈ దేవదూతల్ని మనకు అప్పగిస్తే మనం ఏం చేస్తారో తెలుసా? ఈ దేవదూతల్ని ఏమండి చేయరాని కార్యక్రమాలు ఈ దేహం అనే దేవదూతతో మనం చేస్తున్నాము. ఎందుకంటే ఆత్మ వలన దీన్ని నడిపించవలసి ఉన్నది, కానీ శరీరాశలతో మనం నడిపిస్తున్నాం దీన్ని. మీకు అర్థమవుతున్నాయా? లోతుగా ఆలోచించండి, ఖచ్చితంగా చాలా చక్కగా అర్థమవుతాయి మీకు. కానీ ఈరోజు ఈ శరీరం కోసం ఆలోచించక ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేయడము, ఏది పడితే అది చూడటము, ఏది పడితే అది చేసేయటము, తద్వారా మనిషి ఏమవుతున్నాడో తెలుసా ప్రియులారా? చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఏమండి నిజంగా ఈ కంటి విషయంలో ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడో ఇక మీకు ఎన్ని విషయాలు ఉన్నాయి మీరు చెప్పి. ఆల్రెడీ మీకు కంటి గురించి మీరు చాలా ప్రసంగాలు వినే ఉంటారు. ఈరోజు కూడా ఒక కొత్తగా చెప్పాలని ఇలా ఇలా తీసుకొని వచ్చాను నేను. ఎందుకంటే ఎంతమంది చేత విన్నా ఏమాత్రం నిజంగా మార్పు మరి ఉందంటారా? మీకే తెలియాలి. ఎందుకంటే ఎవరు హృదయాలు వచ్చినాడు వాళ్ళకే బాగా తెలుసు. మాకేం తెలుసండి, పై పైనే చూస్తాం. కానీ మనకు తెలుసు మేము ఎలా చూస్తున్నాము, మా చూపును బట్టి మా ఆలోచనలు ఎలా ఉన్నాయి. నిజంగా చాలా ప్రమాదకరమైనది మన దేహంలో ఉండే కన్ను. అండ్ ఇంకా అవయవాలలో ప్రతి దాని గురించి భక్తులు మాట్లాడారండి. ప్రతి అవయవం గురించి మాట్లాడారు. ఏమండి యాకోబు గారు మాట్లాడతారు, చూద్దాం ఆయన దేని గురించి, ఆయన దేన్ని పరిశీలించాడో, దేన్ని పరిశీలించి ఏ అవయవం గురించి దేవుడు ఆయనతో మాట్లాడించాడో ఆ విషయాన్ని కూడా మనం బైబిల్లో చూస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే 3వ వచనాన్ని, గుర్రములు మనకు పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదము కదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నుప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును.
ఎంత చక్కగా రాయించాడు దేవుడు. ఇక్కడ ఒకటి ప్రమాదకరమైన పనిముట్టు గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఏంటట ఆ ప్రమాదకరమైన పనిముట్టు? నాయన నీ నోరు, నాయన నీ నాలుక. ఇది ఎంత ప్రమాదకరమైందంటే, ఒరే నాయన ఇంత ఇంత కొంచెం నిప్పే కదా, ఎంత పెద్ద అడవినైనా తగలబెడతది కదా. నీ నాలుకను కూడా నువ్వు సరిగా వినియోగించలేకపోతే, నువ్వు సరిగా వాడలేకపోతే, ఈ విశ్వమే ప్రకృతి చక్రం అన్నాడు. అంటే టోటల్ ఈ విశ్వమే తగలబడిపోతది. నాలుక అగ్ని అన్నాడు చూడండి ఆయన. మరి ఈ అగ్నితో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? ఏమండి ఏమండి నిజంగా ఎలా ఉన్నాయి నీ మాటలు? ఆలోచించగలుగుతున్నావా? అంటే భక్తులు చెప్పారండి వీటి గురించి. ఎందుకు వాళ్ళు చెప్పారు వాటి గురించి అంటే, పరిశీలన. ఈ అవయవములో ఉండే అవయవాలు ఎంత ప్రమాదకరమైనవో మనిషి తెలియక వాటిని అడ్డదారులు ఉపయోగిస్తున్నాడు, సరైన రీతిలో వాడకుండా. అందుకనే నీ శరీరమే నిన్నెక్కడికి నడిపిస్తుందో తెలుసా? నేను ఎవరో నరకానికి పంపించవలసిన అవసరం లేదయ్యా. నేను ఎవరి వలన, వాళ్ళ వలన, వీళ్ళ వలన, ఎవరి వలనో నేను నరకానికి వెళ్ళిపోతాను అనడానికి లేదు. నీ వలననే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీ చావుకు ఎవరో కాదు కారణం, నువ్వే కారణం నీ చావుకు. ఏమండి నిజంగానండి, మన చావుకు మనమే కారణం. చేతులారా మన ప్రాణాలను మనమే తీసేసుకుంటాం. ఎలా? ఈ పనిముట్లను సరైన రీతిలో వాడకపోవటమే. ఏమండి ఈ పనిముట్లను సరైన రీతిలో వాడకపోవటం వలన ఏం జరుగుతుంది? నీ కాలానికి ముందే నువ్వు ఎందుకయ్యా చచ్చిపోతావంటాడు ఆయన. నీ కాలం ఇంకా రాలేదు కానీ నువ్వు ముందే చచ్చిపోతావు. కారణం నీ అవయవములను దుర్నీతి సాధనాలుగా నువ్వు వాడుతున్నావు. నీకు అర్థం కావటం లేదు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏమండి నిజంగా ప్రియులారా, ఇలా ఆలోచించుకుంటూ పోతే శరీరములో ప్రతి ఒక్క అవయవము కూడా చాలా ప్రమాదకరమైనది. అందుకనే పౌలు గారు ఆయన వచ్చేసేసరికి ఏమంటాడు తెలుసా? నా శరీరములో మంచిదేది లేదయ్యా. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి. దాన్ని నేను ఆలోచించక గుడ్డిగా గనక నేను వెళ్ళిపోయానా, నా గతి అదో గతి. ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ శరీర కార్యాలు నింపేసుకున్నాం. నేను శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. చూసుకుంటే లిస్ట్ చూసుకుంటే ఎన్నున్నాయి మీరు చెప్పండి ప్రమాదకరమైనవి ఈ శరీరంలో. వాటిని ఏమంటే ఎలా ఉంచుకున్నాం మీరు చెప్పండి. నిజంగా మరి వాటిని నువ్వు పారద్రోలేవాడుగా ఉన్నావా? వాటిని బయటకు తీసేసేవాడుగా ఉన్నావా? ఏమండి మీరు రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం పరిశీలిస్తే, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలిస్తే, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? ఏమని చెప్తున్నాడు చూడండి మీరు. ఆయన ఇట్టి మరణమునకు లోనగు అంటే ఈ శరీరంతో, ఈ శరీరంలో ఉండే అవయవాలను పట్టించుకోకుండా నువ్వు ఏది పడితే అది చూసి, ఏది పడితే అది మాట్లాడి, నిజంగా నువ్వు గుడ్డిగా కనుక వెళ్ళిపోతే నిన్నెవ్వడు కాపాడలేడు. అందుకనే మనం ఎలా సరి చేసుకోవాలో, ఎలా దీనిని నియంత్రించుకొని, సరైన మోతాదు అంటే ఈ మందు ఇలాగే వాడితే నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉంటావండి. డాక్టర్లు చెప్తుంటారు, నాయన నీకు ఈ రోగం వచ్చింది కదా, ఈ రోగం పోవాలంటే ఇది పొద్దున వేసుకో, ఇది మధ్యాహ్నం వేసుకో, ఇది రాత్రి వేసుకో. లేదా ఇంకా రోగం ఎక్కువగా ఉందా 3 గంటలకు ఒకసారి వేసుకో, రోజుకు 6 సార్లు కానీ తీసుకో. నీ రోగాన్ని బట్టి మెడిసిన్ ఆయన ఇస్తుంటాడు. మరి నువ్వు అలాగే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే కరెక్ట్గా ఆ నియమం ప్రకారం. మరి డాక్టర్ ఒక రోజులో ఇంత వేసుకోమన్నాడు కదా అని ఈ రోజు సరిపడేదంత మొత్తం ఇప్పుడే వేసుకుంటానులే అంటే పోతావు నువ్వు. దేవుడు కూడా ప్రియులారా ప్రతి దానికి నియమం, నాయన నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉండి నువ్వు ఇలా వెళితే చక్కగా నువ్వు ఉంటావు.
అందుకని అంటాడు, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? విడిపించటానికి శరీరాన్ని ఎలా వాడాలో, శరీరాన్ని ఏమండి ఏ విధంగా దాన్ని ప్రయోజనకరమైనదిగా, దానిని మహిమ శరీరంగా ఎలా మార్చుకోవాలో, ఇది ప్రాణాంతకం కాదు, దీనితో అద్భుతమైనది సాధించవచ్చు, అది నిత్య జీవం సాధించవచ్చు. ఈ శరీరంతోనే సాధించాలి దాన్ని, శరీరం లేకుండా దాన్ని సాధించలేరు. అందుకనే ఎంత పోరాటం మీరు చెప్పండి ఈ శరీరాన్ని ఏమండి ధరించుకోవటానికి. తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోకి వెళ్ళటానికి ఎన్ని శుక్ర కణాలు ఏమండి ఎన్ని విడుదలవుతాయంటే మీరు చెప్పండి, కోట్ల కణాలు విడుదలవుతాయి. ఆ కోట్ల కణాలలో ఒకే ఒక కణం. ఎంత పోరాటం, ఎంత ఏమండి నిజంగా దేవుడు సహాయము చేత ఆ తల్లి గర్భములోనికి వెళ్ళి ఆ అండములకు వెళ్ళిన తర్వాత దేవుడు చక్కటి రూపం, నిజంగా దేవుడే కట్టగలడు దాన్ని. అలాంటి అందమైన దేహం నీకిస్తే, ఎంతో కష్టపడి ఈ ప్రపంచంలో ఎవరు కట్టలేని ఆ దేహం నీకివ్వబడితే, అంతే కదా, నీ దేహంలో ఏ పార్ట్ అండి మనిషి చేయగలడు? ఏది కూడా తయారు చేయలేడు కదా. ఎంత గొప్పదై ఉండొచ్చు, ఎంత గొప్పదో అంత ప్రమాదకరమైనది కూడా. ఇది అర్థం కాక ఈ గొప్ప శరీరాన్ని దేవుడు మాకిచ్చాడు కదా, మరి దీన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి. ఎవడు ఒక విలువైన వస్తువుని మీరు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారా? ఇది విలువైనదండి అని తెలిస్తే మీరు ఎక్కడ పడితే అక్కడ పెడతారా? ఎంత జాగ్రత్తగా వాడతారు చెప్పండి. ఏమండి, 1,00,00,000 రూపాయలు వస్తువు మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా పెడతారో, ఎంత భద్రతో దానికి. నీ శరీరం అది కోట్లు ఇచ్చినా కూడా రానిది, దొరకనిది. ఈ శరీరం గురించి బొత్తిగా ఎవరికి సీరియస్నెస్ లేదండి. అందుకనే వాక్యం వింటుంటారు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంటారు, వాక్యం వింటుంటారు, మళ్ళీ సరి చేసుకోలేరు. నిజంగా వాక్యం గనక అర్థమైతే, ఇది ప్రమాదం అని దేవుడు చెబుతున్నప్పుడు వీటిని అర్థం చేసుకుంటే 3 రోజులు బతకని నీతిమంతుడిగా బతికి చచ్చిపోతాడండి. నిజమండి. ఎందుకంటే మనం అనుకుంటాము, నేను భరించలేకపోతున్నానండి, నేను ఉండలేకపోతున్నానండి, నా చేత అవ్వటం లేదండి. ఎందుకు అవ్వదయ్యా? ఎందుకు అవ్వదు చెప్పు? అవుతుంది, నీ చేత అవుతుంది. దేవుడు నిజంగా ఈ శరీరంలో మనలుంచి ఈ విషయాలన్నీ మనతో తెలియజెప్తున్నాడంటే అవుతుందంటే అవుతుంది. కానీ నువ్వే పిరికోడు, నాకు కంట్రోల్ చేయడం రాదండి, నాకు మాట్లాడడం అంటే అబద్ధాలు వదిలేయటం రాదండి, లేదంటే పలానాలా వినయంగా ఉండటం రాదండి, ఎందుకోనండి నేను మిస్టేక్గా ఉంటున్నానండి. తప్పండి అది. నువ్వు పిరికోడుగా ఉన్నావు, నువ్వు సాధన చేయటం లేదు. ట్రై చేయి. మనిషి చేత ఏది కాదు మీరు చెప్పండి. నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావా? నువ్వు సామాన్యుడు కాదు, ఒక జంతువు కాదు, నువ్వు ఒక పక్షి కాదు, ఒక చెట్టు కాదు, ఒక ఏమండి నువ్వు ఏదో ఈ ప్రకృతిలో 84 జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో అన్ని జీవరాశుల్లో నువ్వు కూడా ఒకటి కాదు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, నువ్వు దేవుని కుమారుడివి. నీకెందుకు కాదు? ఏమండి, మీకు అర్థమవుతుందా? నువ్వొక్కడే ఆలోచించగలవు, తెలుసా నీకది? ఏ జీవరాశి కూడా, సింహం అడవికి రాజండి, ఏం లాభం? ఎంతవరకు ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు అది. మరి నువ్వు కట్టేసుకున్నావు ఇల్లు. ఏమండి, సింహం ఎంత పెద్ద మృగం అండి, అది క్రూర మృగం అండి, అడవికి రాజని చెప్పుకున్నా ఏం లాభం? ఇప్పటికే నడిచే వెళ్ళాలి వేరే దగ్గరికి. మరి నువ్వు కారు మీద, బైక్ మీద ఎన్ని రకాలుగా వెళ్తారు మీరు చెప్పండి. ఎన్నో జంతువులు, ఇవి గొప్పవండి అని చెప్పేసుకుంటావు. జంతువులు వాటి బతికే బాగుందని అనుకుంటావా? ఏం బతుకు చెప్పు? బట్టలు లేవు వాటికి. నువ్వు ఎంత అందమైన బట్టలు వేసుకుంటావు చెప్పు? నువ్వే ఇంత చక్కగా ఆలోచించావు ఎందుకు చెప్పు? నువ్వు ఆయన కుమారుడు అయ్యా, నేను తక్కువ అండి, నేను ఎందుకు పనికిరానండి, నాకు ఎందుకోనండి, నా మనసు చేంజ్ అవ్వటం లేదండి, నేను ఇంతేనేమోనండి, ఈ బతకూడదండి. తప్పుల మీద తప్పులు చేసేస్తుంటాడు, లేకపోతే పడిపోతుంటాడు, లేకపోతే బాధ తట్టుకోలేక ఏదో ఒకటి చేసేసుకుంటుంటాడు. క్రైస్తవుడుగా
నిజంగా మనం ఎంత గొప్పవాళ్ళం అంటే అన్ని సీక్రెట్స్ దేవుడు మనతో చెప్పేస్తాడండి. మనం ఎంత గొప్పవాళ్ళమో దేవుడు చెప్పేస్తుంటాడు. ఈరోజు మనిషికి ఇది అర్థం కాక నేను ఎందుకు ఇంత జ్ఞానిగా ఉన్నానని ఆలోచించటం లేదు. ఏమండి నిజంగా మనకి ఇంత జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంతే కదండి. ఏ జంతువు ఆలోచించలేదు, ఏ పక్షి ఆలోచించలేదు మనలాగా. జీవరాశులు ఏది కూడా మనలాగా ఆలోచించలేదు. మనమే అన్ని ఆలోచిస్తున్నామంటే నువ్వు దేవుని కుమారుడు, అందుకని దేవునిలా ఆలోచిస్తున్నావు. నీ దేవుడు ఆకాశంలో పక్షిని చేశాడు. నీ దేవుడు మన తండ్రి. కనుక ఆయనకు పుట్టిన పిల్లలు మనం గనక మనం కూడా విమానాలు తయారు చేసుకున్నామండి. ఏ జంతువులో ఎందుకు రాలేదు ఈ ఆలోచన? ఏమండి ఏ జంతువులలో ఈ ఆలోచన ఎందుకు రాలేదంటే అవేవి కూడా దేవుని పిల్లలు కాదు. దేవుడు అనగా వచ్చినవి, దేవుడు ఆజ్ఞ వలన పుట్టినవి. మరి నువ్వు దేవుడు కనగా వచ్చిన వాడివి. నీ చేత కాదా? అవయవాలను చక్కగా వాడుకోవడం నీ చేత అవుతుంది. అందుకనే యేసు క్రీస్తుల వారు, ఏమంటే క్రీస్తు కూడా మన కొరకు బాధపడి తను అడుగు జాడలను మనకు ఉంచిపోయాడు. తెలుసు కదండి, పేతురు రాసినటువంటి పత్రికలో ఆ మాట చదువుకుందాం. చూడండి, ఆ మాట ఎంత చక్కగా ఉంటుంది. ఏమండి భక్తులు తమ పరిశోధనలో ఈ దేహాన్ని ఎలా ఉంచుకోవాలో తాము చూపించి వెళ్ళిపోయారండి. మాదిరిగా మనకు పెట్టి వెళ్ళిపోయారండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇదిగో చూడండి, ఆయన శరీరంలో ఎలా ఉన్నాడట? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాడు? దేహంతో జాగ్రత్త నాన్న. దేవుడు చెప్పినట్లు ఉండాలి. దేహంలో నువ్వు ఉంటావు, ఎందుకంటే నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు దేవుని కుమారుడివి. నా చేత కాదంటే నువ్వు ఫిక్స్ అయిపోకు, నీ చేత ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ప్రయత్నించు. అపోస్తులు ప్రయత్నించారు, అయ్యారు. ఏమండి ఎంతో మంది భక్తులు ప్రయత్నించారు, అయ్యారు. మన చేత ఎందుకు కాదండి? నువ్వు లొంగిపోతున్నావయ్యా త్వరగా, నువ్వు పడిపోతున్నావయ్యా త్వరగా. ఈ నగ్న సత్యాలు నీకు అర్థం కావటం లేదు. ఇది ప్రమాదకరమైందని నీకు అర్థం కావటం లేదు. ఈ కరెంటు ప్రమాదం అని నీకు అర్థమైపోయింది, ఫ్రిడ్జ్ ప్రమాదం అని అర్థమైపోయింది, ఒక బొటాక్స్ ప్రమాదం అని అర్థమైపోయింది, ఒక కత్తి ప్రమాదకరమైందని నీకు అర్థమైపోయింది, ఒక తుపాకీ ప్రమాదకరమైనది అర్థమైపోయింది, ఒక బాంబు ప్రమాదకరమైనది అర్థమైంది, వాటిని పక్కన ఉంచకూడదు అని అర్థమైపోయింది, ఒక పాము ప్రమాదకరమైంది. ఏమంటే అన్ని ఎన్నో ప్రమాదకరమైనది అర్థమైపోయినాయి మనకు. అందుకని వాటి జోలికి మనం వెళ్ళం. అవి ఉంటే అమ్మో ఇవి ఉండకూడదండి అనుకుంటాం. కానీ ఈ శరీరం ప్రమాదకరమైందని భక్తులు చెబుతున్నారు కదా, మరి ఏమైనా ఆలోచన ఉందా? ఏమండి ఏమైనా ఆలోచన ఉండి అయ్యో అయితే నేను భయపడాలా, నేను బతికేస్తానండి అని నిజంగా మంచి మంచి నిర్ణయాలను తీసుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతామా? మన అవయవాలను దుర్నీతికి కాదయ్యా, నీతికి సాధనాలుగా మేము వాడతాం. అలా వాడితేనే ఇవి ప్రమాదంగా మారవు. ఏమండి అలా నీతికి ఏమండి ఈ అవయవాలను అదే అంటారు కదా రోమిలికి రాసిన పత్రిక. చివరిగా చూపించి ముగించేస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం ప్రియులారా. 7వ అధ్యాయానికి వచ్చేద్దాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే 13, 14 వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. 8, 13, 14లో మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయుందురు. శరీరం చెప్పినట్లు మీరు విన్నారా? చచ్చిపోతారు. ఎందుకంటే ఇది ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. నా కన్ను చూసిందండి, నా నోరు మాట్లాడిందండి, నా చెవి వినిందండి, నా ముక్కు పీల్చిందండి, నా కాళ్ళు ఎక్కడికో వెళ్ళాయండి, నా చేతులు ఏవో చేసాయండి అని నువ్వు ఏది పడితే అది చెప్పేసుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ప్రమాదకరం. మరి దాని జోలికి పోవద్దు. దేవుడు ముందే రాయించేశాడు అన్ని విషయాలు. ఎంతో మంది భక్తులతో చెప్పించేశాడు. అంతేకాదు బాంబు కనిపెట్టిన వాడు ఒరే దాని జోలికి వెళ్ళకూడదురా, అది పైనుంచి కిందకు పడితే పేలిపోతుందని అని చెప్పాడు. లేదనుకోండి, నువ్వు అది వినకుండా బాంబు గట్టిగా పట్టుకొని ఏమైనా పైనుంచి కిందకి మీ ఇంటి మీద వేసావు అనుకో, ఇప్పుడు బాంబును తయారు చేసిన నువ్వు తయారు చేసావు కదయ్యా, మరి ఏమైనా అడగడానికి ఉంటుందా? నేను చెప్పాను కదా కిందకి పడితే పేలిపోతుందని. గన్ను తయారు చేసిన వాడు ఒరే నువ్వు గన్ను నీ ఇంట్లో ఉన్న దాన్ని నువ్వు పేల్చకూడదురా,
లేదు నేను పేల్చేస్తాను, మనిషి గురిపెట్టి పేల్చేస్తానంటే పోతావు మరి. నేను కత్తి ఉందండి అంటే కత్తితో నేను పొడి చేస్తానండి, కానీ పొడిచినా కూడా ఏమవకూడదంటే పొడి చేస్తే చచ్చిపోతారయ్యా, రక్తం వస్తుందయ్యా. ఏమండి? వాడిన తర్వాత ఏమండి ఇది ఎందుకు ఉందండి అని, లేదు దాని గురించి చెప్పేశాడు నీకు, ప్రమాదం నాయనా నువ్వు దీన్ని ఇలాగే వాడాలి. ఒక కత్తి కూరగాయలు పోయి, ఏమండి ఒక బాంబు ఇది అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటారు. ఏమండి? శత్రువులు మన మీదకి ఎవరు రాకుండానో, లేకుంటే ఏ జంతువులు రాకుండానో దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తారు. నీకెందుకు వాటితో? కత్తులతో నీకెందుకు? తుపాకులతో నీకెందుకు? అవి అర్థమైపోయాయి కదా. అందుకని వాటితో నాకెందుకు అనుకొని వాటిని దూరంగా పెట్టావు. మరి ఈ శరీరం, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే, శరీరం చెప్పినట్లు మీరు వింటే మీరు చచ్చిపోతారు. భయముందా? భయపడతారా? ఎక్కడండి భయం? మనిషికి ఎప్పుడు భయం వస్తుంది మీరు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భయం వస్తుంది. అయ్యో బాగుంటే బాగుండేది కదా, నా చెయ్యి బాగుంటే, నా కాలు బాగుంటే, నా గుండె బాగుంటే, నా ఊపిరితిత్తులు బాగుంటే, అన్ని బాగుంటే నువ్వు ఆలోచించవు, పోతే బాగుంటే అనే ఆలోచన నీకు వస్తుంది. పిల్లరా, నిజంగా దేవుడు ఈ మాటలు మనకు ముందే చెప్పిస్తున్నాడంటే మీరు శరీరానుసారంగా మీరు ప్రవర్తించకూడదు. ఎందుకంటే శరీరానుసారంగా ప్రవర్తించటకి మీరు శరీరానికి రుణస్తులా? ఈ దేవదూతకు మీరు రుణస్తులా? ఈ దేవదూతతో పని చేయించవలసిన వారయ్యా మీరు. ఈ శరీరాన్ని దేవుని కోసం తిప్పవలసిన వాళ్ళయ్యా మీరు. ఈ దేహములో, ఏమండి, ఈ దేహములో నువ్వు అధికారివి, నువ్వు దీనికి, ఈ దేహానికి అధికారివి నువ్వు చెయ్యి, ఆజ్ఞ చెయ్యి, నువ్వు దీన్ని శాసించు, దీనికి ఆర్డర్ వేయి. ఒక ఇబ్బందా? పర్లేదు. నొప్పా? పర్లేదు. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఎన్ని భరించాడు మీరు చెప్పండి. ఎందుకంటే భరించయ్యా, నొప్పి భరించు, బాధ భరించు. ఎందుకంటే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన మాటను గెలిపించాలి. మరి గెలిపిస్తున్నారా? ఏమండి, ఈ శరీరాన్ని నిజంగా ఆయనకు అప్పగించేవారుగా, ఇందులో ఉన్న ఆత్మగా నువ్వు ఉండి నిజంగా దీనిని ఆయనకు అప్పగించేస్తున్నావా? దీనికి రుణపడిపోయినట్లు ఓ కంటికున్న ఆశలు తీర్చుకోవటానికి మొత్తం ఈ శరీరం గురించి ఇంక చెప్పనవసరం లేదు. ఎంత ఖర్చు పెడుతున్నారో మీకే తెలుసు. దేవుడు అనేసరికి ఆయనకి ఏమి ఇవ్వరు, శరీరం అనేసరికి అన్ని దీనికి ఇస్తారు. అంతేనా? ఎన్ని పెడుతున్నావు చెప్పు దీనికి? కష్టమంతా దీనికే, మిగిలిన చిల్లర దేవుడికి కాదంటారా? ప్రియులారా, శరీరానికి రుణస్థలం కాదు మనం. శరీరాన్ని మనకిచ్చి ఇందులో మనల్ని పెట్టాడే, ఈ దేహంలో పెట్టాడే మనల్ని, ఆయనకు మనం రుణస్థలం. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలం చెప్పండి? ఆయన అడిగింది మూడే కదా. నువ్వు ఎలా బ్రతకాలని అడుగుతున్నాడు కదా. ఆ మూడు కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇదిగో, నువ్వు క్రీస్తు, ఆయన అడుగు జాడలు, ఆయన్ను పోలి మీరు నడుచుకుంటే చాలు. ఆయన జీవితాన్ని మీ కళ్ళ ముందు పట్టుకొని ఆయన్ను చూస్తూ మీ జీవితంలో మీరు ముందుకు వెళితే చాలు. అలా వెళుతున్నారు. అలా శరీరాన్ని నిజంగా, ఏమండి, నీతి సాధనాలుగా, నీతి సాధనాలుగా ఆయన అప్పగించాడు దేవునికి. మరి నువ్వు అప్పగిస్తున్నావా లేదా? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకొని నీతి సాధనములుగా, ఏమండి, దీనిని వాడి, అదే అంటాడు చివరిగా ఆ మాటను చదువుతాం చూడండి. 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలలో, మరియు నేను చదువుతాను చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా మీరు పాపానికి అప్పగించకండి. అలా పాపానికి అప్పగించారా మీ పరిస్థితి పోతది, అధోగతికి వెళ్ళిపోతారు, మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. ఏమండి, అంత ప్రమాదకరమైంది ఈ శరీరంలో ఉండే అవయవాలు మీరు పాపానికి అప్పగిస్తే. కనుక మీరు అప్పగించకుండా మీరు ఏం చేయాలి? అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. మీ అవయవములను, అనగా మీ దేహములో ఉండే ప్రతి అవయవాన్ని దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించాలనే పిల్లలు, నువ్వు ఎప్పుడైతే ఈ దేహములో ఉండే ప్రతి అవయవాన్ని దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడిపిస్తావో, ఈ శరీరం ప్రమాదకరమైంది కాదు. ఏమండి, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం దీన్ని వినియోగించవో, ఇది ప్రమాదకరమైన పనిముట్టు. జాగ్రత్త దీనితో.
నిన్ను నరకానికి నెట్టేయాలన్నా ఈ దేహంలో ఉండే అవయవాలే కారణం. నేను నిత్య జీవానికి నడిపించాలన్నా ఈ దేహంలో ఉండే అవయవాలే కారణం. అందుకనే నాయన, నీ కన్ను అభ్యంతరపరిచిందా, నీ కాలు అభ్యంతరపరిచిందా, నీ చెయ్యి అభ్యంతరపరిచిందా, ఏది అభ్యంతరపరిచినా నాయన వాటిని తీసేయి అంటాడు దేవుడు. భూమి మీద మీ అవయవములను చంపేయండి అంటాడు ఆయన. కనుక ఈ అవయవాలను మీరు నిజంగా చంపేయండి, దేవుని కోసం ఉన్నతంగా వాడేయండి. ఇది చాలా ప్రమాదకరమైన పనిముట్టు. కనుక భక్తుల పరిశోధనలో తేలిన ప్రమాదకరమైన పనిముట్లు ఏంటో తెలుసా? ఈ దేహంలో ఉండే అవయవాలు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, కృపగల మా నాయన, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ ప్రపంచంలో ఇవి ప్రమాదకరమైనవని చెప్పినప్పుడు నిజంగా వాటి పట్ల మేము జాగ్రత్త కలిగి వీటి జోలికి వెళ్ళకూడదు, వీటితో జాగ్రత్తగా ఉండాలని మేము ఆలోచిస్తున్నాము. వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాము. కానీ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మానవులకు అత్యంత అవసరమైన నిత్య జీవం, నిజంగా అది కావాలంటే ఒక ప్రమాదకరమైనది మాతోనే ఉందని, అది శరీరమని, శరీరంలో ఉండే ప్రతి అవయవము కూడా ఎంత ప్రమాదకరమైనదో ఎంతో మంది భక్తులతో మీరు రాశారయ్య. నిజంగా ఆ విషయాలన్నీ మేము వింటున్నప్పుడు కొన్ని ఆలోచించామయ్యా, కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. మా జీవితం సరిపోదు ఆలోచిస్తుంటే. అన్ని మీరు రాయించారంటే నిజంగా మా జీవితాలు మేము సరిచేసుకుని గొప్పగా ఈ దేహాన్ని మీ కొరకు నీతి సాధనాలుగా ఈ దేహంలో ఉండే ప్రతి అవయవమును మీ చిత్తంలో భాగంగా తండ్రి మరి వాడేటట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఇది ప్రమాదకరమైనది కనుక ప్రతి ఆలోచనను చక్కగా సీరియస్గా మేము తీసుకొని నాయన మరి మా బ్రతుకులను సరిచేసుకొని యేసుక్రీస్తుల వారు నాయన ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క ముద్రలు కలిగి మేము బ్రతకటానికి కావలసిన సహాయమును దయచేయండి. ఇదిగో నాన్న, మరి సంఘంగా మీ మాటలు విన్న ఏ ఒక్కరు కూడా మరి నిర్లక్ష్యంగా కాక ఆలోచించి తమ జీవితములలో ఆశీర్వాదకరంగా తండ్రి మరి మాటలు ఉండటానికి కావలసిన సహాయమును దయచేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని మీరు దయచేస్తారని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్లో మరి మీ కన్ను అభ్యంతరపరిచిన ఎడలా లేకుంటే కాలు అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసివేయమంటాడు కదా, మరి దాన్ని అక్షరార్థకంగా తీసుకోవాలా లేకుంటే రూపకలంకారంగా దాన్ని మనం తీసుకోవాలా? భావం అక్షరం చంపును గాని ఆత్మ బ్రతికించును. అందులో ఉండే భావాన్ని మనం తీసుకోవాలి. కంటి అనగానే దానికి సంబంధించిన ఆశలు. ఓకేనా? శరీరానికి ఉండే ప్రతి ఆశను చంపాలి అని చేయి నరుక్కోవడం కాదు, కన్ను తీసుకోవడం కాదు, కానీ మనసులో హృదయంలో పుట్టే ఆశను చంపుకోవాలన్నది ఆ వాక్య భాగం. ఓకే, థ్యాంక్ యూ అన్న.